చార్ట్ చూస్తున్నామండి. ఈ లెవెల్స్ నేను డ్రా చేసుకోవడం ఇది నా ఓన్ లెవెల్స్. ఇదే పర్ఫెక్ట్ రైట్ అనేది నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తారంటే ఇదే కరెక్ట్, ఇలాగే చెయ్యాలా, ఇదే రైట్ అని. టెక్నికల్స్ అనేది డిపెండ్స్ డిపెండ్స్ అన్నమాట. ఓకే. అది 100% వర్కౌట్ అయిపోద్దంటే అప్పుడు అందరూ మనీ ఈజీగా మేక్ చేసేస్తారు. ఎవ్రీ క్యాండిల్ హ్యాస్ అ స్టోరీ అంటారు, రైట్. బట్ అర్థం చేసుకోవడం విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పేస్తారు ఈ చార్ట్ని చూసి, ఇది డౌన్ ట్రెండ్ ఫాల్ అయిపోద్ది, సెల్ ఆన్ రైజ్, ఇది రెసిస్టెన్స్, ఇక్కడికి వెళ్తే సెల్లర్స్ ఉంటారు ఏమని చెప్తారంటారు. ఓకే, ఇట్స్ ఓకే, ఇవన్నీ కరెక్టే. కానీ ఆడ అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. నేను చెప్పింది రైట్ అంటే కాదు, నా ఓన్ అనాలిసిస్ ఇది. ఇది రైటా రాంగ్ అన్నది ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. చూసి ఫాలో అయిపోతారా అంటే మరి అది వాళ్ళు విజ్ఞత వదిలేసి. ఎందుకంటే ఇది ఓన్లీ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. ఎవరు చెప్పినా సరే కరెక్ట్ కాదు. ఎంత పెద్ద ఫేమస్ ఛానల్స్ అయినా వాళ్ళ వ్యూస్ కోసం అదే చెప్తుంటారు. సరే, ఎవరిని మనం అనేసే ఉద్దేశంలో మనం లేము. చెప్తున్నాను టెక్నికల్స్ ఓన్లీ ప్రాబబిలిటీ, ఓన్లీ ప్రాబబిలిటీ. ఓకే. ఇప్పుడు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్ ఏమంటారు, సెల్ ఆన్ రైస్ కాల్ సెల్ చేయాలంటారు, సిఈని సెల్ చేయాలంటారు, ఓకే, పుట్ని బై చేయాలంటారు. ఇప్పుడు నిఫ్టీలో ఏమవుతుందంటే రెండు ఉంటాయి, కాల్ ఆప్షన్, ఆప్షన్స్లోని కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఉంటుంది, రెండు ఉంటాయి. కాల్ ఆప్షన్ ఎందుకు బై చేస్తారు, మార్కెట్ రైజ్ అవుతే బై చేస్తారు. పుట్ ఆప్షన్ ఎందుకు బై చేస్తారు, మార్కెట్ ఫాల్ అవుతే పుట్ ఆప్షన్ బై చేస్తారు. ఓకే. ఓన్లీ ఆప్షన్ బయింగ్ అని చెప్తున్నాను, ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళు చెప్తున్నాను. మార్కెట్ పైకి వెళ్ళాలంటే సిఈనే బై చేస్తారు వాళ్ళు, మార్కెట్ డౌన్ఫాల్ అవ్వాలంటే పిఈని బై చేస్తారు, అంటే ఆప్షన్ బయర్స్ బట్ వీళ్ళ దగ్గర ప్రీమియం అన్నది ఎలా ఉంటుందంటే డిపెండ్స్ అన్నమాట. ఆ ప్రీమియం ఎలా ఉంటుందో, ప్రీమియం చార్ట్స్ ఎలా ఉంటుందో అనేది అది క్లారిటీగా ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను, చూడండి.